మొదలెట్టేయమంటారా? మేము మళ్ళీ 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం గైస్. 5 ఇచ్చిండు. పళ్ళేంది చైనీస్ కలర్ లాగా అయిపోయినాయి. 2 moments later. హాయ్ ఫ్రెండ్స్. ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? మా అక్కడ అమ్మకం చూసి నవ్వుతుంది ఫ్రెండ్స్. ప్యాంట్ చూపెట్టకన్నా అన్న ఉన్న ప్యాంట్ చూపెడతాను. పైనకి ఎవరిని చూపెడుతున్నా అసలు కెమెరా యాంగిల్ తెలియదు పిల్లకి. దగ్గర రా చూడు ఎంత బాగా కనిపిస్తుందో. సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మామలేశ్వర్ ఓంకారేశ్వర్ అయిపోయి ఉజ్జయిన్కి మా ప్రయాణం ప్రారంభించబోతున్నాము. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఇప్పుడు టైం 5 అవుతుంది అనుకుంటా. పొద్దుగాలనే లేపింది మా అక్క సావట్టి. మళ్ళా బస్ ఎక్కి బుయ్ పోతున్నాం. ఉజ్జయిన్కి. ఉజ్జయిన్ పోయిన తర్వాత ఆడ కలుద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఆడ ఏమేం చేసినాం, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు నేను చెప్తాం గైస్. బాయ్ గైస్. నాకేం కనపట్టలేదు. అట్లా పెట్టింది గైస్ ఎక్స్పీరియన్స్. ఈ చిన్న ప్లేట్ గట్టిగా మాట్లాడు. అరే ఏంట్రా ఇది? ఈ చిన్న ప్లేట్ 40 రూపీస్ గైస్. ఈ తీయగా నాకు నచ్చదు. ఇలా చక్కెర వేసినట్టున్నారు. చక్కెర వేసిరంట గైస్, నచ్చదంట గైస్. అవో గైస్ మా అమ్మగా కిటికీలకి వెళ్ళి మెల్ల తొంగి చూస్తుంది. ఇక్కడ ఫుడ్ తీసుకుందాం అని చెప్పి ఈమె చేసిన స్టంట్ ఇది. సో ఫైనల్లీ ఫుడ్ వేస్ట్ చేయబోతుంది. కుక్కకేస్తా, కుక్కలు ఉన్నాయేమో చూస్తా. ఇది వ్యాపారం. అంతే 40 రూపీస్ అంట గైస్. ఈ దారి బాగుంది గైస్. కాకపోతే ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. పొద్దున్నే 5కు నేషనం, తయారై 6కు బస్టాప్ పోయినాం. 6:30కు బస్ ఎక్కినాం. ఉజ్జయినికి పోయేసరికి 1:30 అయింది. మస్తు లేట్ అయిపోయింది అప్పటికే. తర్వాత హోటల్ చూసుకుని మకాం పెట్టినాం. ఈ ఆటో ఆయన కూడా మంచిగానే హెల్ప్ చేసిండు మాకు. ఉజ్జయినిలో రూమ్ తీసుకునే ముల్లా జాగ్రత్తగా ఉండాలి. మీ రాత్రి 12 గంటలకు రూమ్ తీసుకున్నా, తడిపొద్దుగాల 6 గంటలకు వచ్చినా, రేపు పొద్దున్న 10 గంటలకే చెక్అవుట్ చేయాలన్న రూల్ ఉంది. అందుకే దీన్ని యాదిలో పెట్టుకుని రూమ్ తీసుకోవాలి. మేమైతే 1 గంటకు పోయి రూమ్ లో చెక్-ఇన్ అయినాం. ఒక హోటల్ తీసుకున్నాం. రూమ్ కు 1200 కట్టించుకున్నారు. రూమ్ బానే ఉంది. సామాన్లన్నీ రూమ్ లో పెట్టేసి మేం రామ్ ఘాట్ లో స్నానానికి బయలుదేరినాం. ఉజ్జయిన్కి వచ్చినాం, చెక్-ఇన్ అయినాం. ఇగో మా తాళం మేము తెచ్చుకొని వేసుకున్నాం. ఆ హోటల్ మీద నమ్మకం లేక మా అమ్మ ఐడియా ఇది. ఉన్న రామ్ ఘాట్ అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇది షిప్రా నది తీరాన ఉంది. అక్కడికి పోతే పొద్దుగాల సాయంత్రం హారతులిస్తారు. చూడనీకి చాలా అద్భుతంగా ఉంటది. కుంభమేళా ఇక్కడే జరుగుతది. అప్పుడు లక్షలాది మంది భక్తులొచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. ఆ ఘాట్ చుట్టుపక్కల చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. అసలు అక్కడ వాతావరణమే చాలా ప్రశాంతంగా దైవచింతనతో నిండిపోయి ఉంటది. దాని తర్వాత రామ్ ఘాట్ లో స్నానం చేసినాం. మధ్యాహ్నం రామ్ ఘాట్ లో మునిగి 3 సార్లు మునిగి. నర్మదా అంత ఫ్రెష్ వాటర్ అనిపించలేదు గైస్. అవి కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ, మొత్తం ఒకటే దగ్గర ఉన్నాయి. ఫ్లో లేదు. ఆటో భయ్యా
మళ్ళీ హోటల్కి వెళ్లి ఇంకోసారి స్నానం చేసి ఫ్రెష్ అయి కాలభైరవ టెంపుల్ బయలుదేరినాం. ఆటో ఆయన కూడా రాజస్థానీ థాలీ స్పెషల్ అని చెప్పిండు. మాకు కూడా పొద్దున్నుంచి అన్నం లేదు, ప్రయాణంతోనే సరిపోయింది, అందుకే అక్కడ ఆగి తిన్నాం. రాజస్థానీ థాలీ ఫేమస్ అంటే వచ్చినాం ఇక్కడ. అన్లిమిటెడ్ అంటున్నాడు, కాకపోతే ముగ్గురికి 3 ప్లేట్లు తీసేసుకోవాల్సిందే పక్కా అన్నాడు. ఇదేదో బిజినెస్ బాగుంది ఫ్రెండ్స్. మాలాంటల్లా ఎట్లా ఎక్కువ తినలేరు, వాళ్ళకే మిగులుతుంది, తినేంత పెడతారు. ఇక దాని తర్వాత కాలభైరవ టెంపుల్ కాడ గుడి లోపలికి తీసుకుపోనీకి పువ్వులు, దర్వాజకు పెట్టుకోనీకి దిష్టి బొమ్మ అన్ని కలిపి పూల బుట్టిలో ఉండే. అవన్నిటికీ 100 రూపాయలు తీసుకుండు. ఆ బుట్టి తీసుకొని టెంపుల్ లోపలికి బయలుదేరినాం. ఆ మధ్యలో బొట్టు కూడా పెట్టించుకున్నాం. బొట్టు పెట్టనీకి 10 రూపాయలు ఛార్జ్ చేసిండు. బొట్టు మాత్రం మస్తు క్రేజీ ఉండే. బొట్టు పెట్టుకుంటే అదో క్రేజీ ఫీల్ వచ్చింది. ఇక దాని తర్వాత దర్శనం కొరకు లైన్ లో నిల్చున్నాం. ప్రవేశ్ ద్వార్. దారి పొడుగునా దర్శనానికి బ్యారికేడ్ల మీద చేతులకు కట్టుకునే దారాలన్నీ కట్టిపెట్టిరు. అవి కోరికలు కోరుకొని ఆ దారాలన్నీ అక్కడ కట్టాలంట. కోరికలు నెరవేరుతాయని అక్కడ ఒక నమ్మకం. టెంపుల్ లోపల కుక్క విగ్రహం ఉంటది. ఎందుకంటే అసలు కాలభైరవుడికి కుక్క అంటే చాలా ప్రాణం. అది ఆయన వాహనం కూడా. అందుకే స్వామివారిని దర్శించుకునే భక్తులు కుక్కను కూడా పూజించి దానికి ఇష్టమైనవి పెడతారు. దాని ద్వారా కాలభైరవుడికి కృపకు పాత్రులవుతామని భక్తుల నమ్మకం. కొన్ని పురాణాల ప్రకారం కుక్కలు వేదాల ప్రతిరూపాలని చెబుతారు. అవి దత్తాత్రేయ స్వామి వెంట ఉండేదంట. కాలభైరవుడు కుక్కను తన వాహనంగా ఎంచుకోవటానికి కారణం అది అత్యంత నమ్మకమైనది అని, ఇంకా కుక్కలు దిష్టిని దూరం చేస్తాయని, మంచి శకునాలని భావిస్తారు. ఆడ వీడియోలు తీయనీయలేదు, చిన్నగా క్యాప్చర్ చేసిన, కానీ విగ్రహం గిట్లుంటది. ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న పిక్చర్. మద్యం గురించి అయితే చాలా కథలున్నాయి. కొందరు తాంత్రికులు పూర్వకాలంలో కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి మద్యం నైవేద్యంగా సమర్పించేవారని, అదే ఆనవాయితీగా వచ్చిందని చెబుతారు. ఆ విగ్రహం మద్యం తాగటం అనేది సైంటిస్టులకు కూడా పెద్ద మిస్టరీగానే ఉంది. కొందరు పరిశోధనలు చేయడానికి ప్రయత్నించినా పూజారులు అంగీకరించలేదని ప్రతీతి. ఇండియాలో కొన్ని తంత్ర ఆరాధన ఉన్న గుడుల్లో ఇట్లాగే మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక్కో కాడ ఒక్కో రకం. రాజస్థాన్లో కొన్ని భైరవుడి గుడుల్లో కూడా మద్యం పెడతారని ప్రశస్తి. అలాగే ఢిల్లీలోని కాళీమాత మందిరంలో కూడా మద్యం నైవేద్యం సమర్పిస్తారు, కానీ అక్కడ భక్తులకు ప్రసాదంగా ఇవ్వరు. కాలభైరవ టెంపుల్లో టైం లేకుండే, హారతి మిస్ అవుతామన్న తొందరలో ఆ దీపాలన్నీ వెలిగించేంత వరకు వెయిట్ చేయలేక అక్కడ నుంచి బయలుదేరినాం. సేమ్ ఇట్లే హర్సిద్ధి టెంపుల్లో 2 దీపస్తంభాలు ఉంటాయి. అక్కడ క్యాప్చర్ చేసినా అది చూపిస్తా.